సోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక పండగ, ఒక ప్రత్యేకమైనటువంటి దినం. నీ దినమే కండి అనండి. ఇవన్నీ గుర్తుంటాయి బాగానే. చిల్డ్రన్స్ డే, తర్వాత టీచర్స్ డే, ఫాదర్స్ డే, తర్వాత మదర్స్ డే, తర్వాత ఉమెన్స్ డే, ఎయిడ్స్ డే, ఇలా అన్ని డేలు మనకి గుర్తు. రోజుకొక డే ఉంది. ఈరోజు ఒక వాక్యాన్ని మీకు చెప్తాను. ఫాదర్స్ డే అంటే లవ్లీ ఫాదర్. క్రితంలో మదర్స్ డే రోజున మతిలేని మదర్ అని చెప్పాను. మతిలేని మదర్ యూట్యూబ్లో ఉంటుంది, వాక్యం వినండి. ఎవరు మతి లేకుండా ప్రవర్తించారో మదర్స్. మతిలేని మదర్ అనేది మరి గడిచిన నెలలో వచ్చిన మదర్స్ డే రోజు చెప్పాను. ఈరోజు ఫాదర్స్ డే అంటే క్రూరుడైన కుమారుడు, దయగలిగిన తండ్రి. క్రూరుడైన కుమారుడు, దయగలిగిన తండ్రి. ఈరోజు వాక్యం ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? లవ్లీ ఫాదర్, క్రూయల్ అనొచ్చు, లేకపోతే కన్నింగ్ సన్ అనొచ్చు. ఎలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు కుటుంబంలోనే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది ఉన్నారు. వారిని గూర్చి మనం చెప్పుకునేటప్పుడు మంచి చేసిన వారిని గూర్చి మనము చెప్పుకుంటున్నప్పుడు వారి వలె మనము మంచిని నేర్చుకోవాలి. చెడ్డ గుణములు కలిగినటువంటి వారిని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు అలా ఉండకూడదని మనం నేర్చుకోవాలి. ఇండియన్ కల్చర్లో ఎంతోమంది తండ్రుల గూర్చి కథలుగా విన్నాం, పురాణాల్లో విన్నాం, ఎన్నో సినిమాల్లో చూశారు, ఎన్నో కథలు విన్నాం. ఇవన్నీ కూడా ఎంతమంది మైండ్లో ఉన్నాయి? వింటున్న ప్రతి ఒక్కరూ ఎంతమంది వాటిని అనుసరిస్తున్నారు? వినండి రా పిల్లలంతా, వినండి. ఫాదర్స్ డే అంటే వాస్తవంగా ఏం చేయాలా? ఫాదర్ను కూర్చోబెట్టి పిల్లలే కార్యక్రమాలు చేయాలా. ఈరోజు నేను కూర్చొని ఉంటే నా పిల్లలు వాక్యాలు చెప్పాలా. వినండి మరలా, నా పిల్లలు అన్నా, నేను నా కొడుకు ఒక్కడే అని చెప్పట్లా. ఆత్మీయంగా రక్షించబడినటువంటి పిల్లలంతా నా పిల్లలే. ఫాదర్స్ డే ఉంది, సన్స్ డే ఉందా? డాటర్స్ డే ఉందా? లేదు కదా. సన్స్ డే, కుమారుల రోజు ఉందా? లేదు కదా. ఇప్పుడు తండ్రులు కుమారులు రెండు కలిపి చెప్తా. పిల్లలుగా చాలామంది వినవలసినటువంటివి, నేను విన్నటువంటి కథలు ఎన్నో విన్నా, వాటిని అనుసరించాను కూడా. నేను బాల్యములోనే నేను ఎన్ని విషయాలు నేను నేర్చుకున్నానంటే, బట్టి విక్రమార్క కథలో, సందమామ కథలో, బాలమిత్ర కథలో, పంచతంత్రం, మిత్రభేదం, మిత్రలాభం, ఇలాంటి కథలన్నీ కూడా నీతిని నేర్పించాయి. నీతిని నేర్పించే కథలు పుస్తకాల్లో అచ్చులేసేవారు. అవన్నీ నేను చదివాను, ఎలా ఉండాలో నేర్చుకున్నాను. చదువుకునే సమయంలో పాఠాల్లో కూడా
పిల్లలు తల్లిదండ్రుని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రి పిల్లల్ని ఎలా మంచి మార్గములో నడిపించాలి, ఇవే ఉండేవి పాఠాలు కూడా. ఆ రోజుల్లో అంటే ఇంచుమించు ఒక 45 సంవత్సరాలు వెనక్కి వెళితే ఒక కథ నేర్చుకున్నాను పాఠాలు చదివే సమయంలో. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వచ్చి మందదృష్టి కలిగినప్పుడు, కళ్ళు కనపడకపోయినప్పుడు ఒక కుమారుడు, అతని పేర్లు కూడా నాకు జ్ఞాపకం లేదు, వాళ్ళిద్దరిని మొయ్యలేక, తల్లిని తండ్రిని ఇద్దరిని కలిపి మొయ్యలేక కావిడిలాగా చేసుకొని ఇద్దరి తల్లిని తండ్రిని కావిడిలో కూర్చోబెట్టి కావిడి మోసుకుంటా వెళ్ళేవాడు కుమారుడు. పాఠం అది. అలా వెళుతూ ఉంటే తండ్రి అడుగుతాడు, కుమారుడా దాహంగా ఉందరా అని. అప్పుడు ఆ మార్గంలో ఉన్న ఒక కొలను దగ్గరికి వెళ్ళి కుమారుడు కడవను ముంచుతాడు నీళ్ళల్లో. బుడబుడ బుడబుడబుడ శబ్దం వస్తే అటువైపు ఉన్నటువంటి ఒక వేటగాడు ఏనుగేదో లేకపోతే జంతువేదో నీళ్లు తాగుతుంది అని చెట్టు చాటు నుంచి బాణం వేస్తాడు. ఆ బాణం వచ్చి నీళ్లు ముంచుతున్నటువంటి కుమారుడికి తగిలి చచ్చిపోతాడు. తండ్రి కొరకు, తల్లి కొరకు ప్రాణ త్యాగం చేసినటువంటి కుమారుడు. ఇక ఆ తర్వాత స్టోరీ చాలా ఉంది. ఆ వేటగాడు వచ్చి చూడడం, తల్లిదండ్రుని అతని బాధ్యత తీసుకోవడం, అవన్నీ ఆ కథలు నేర్చుకున్నాం. నేను కుమారునిగా నా తండ్రిని, ఈ ఫాదర్స్ డే లేవు అప్పుడు, మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఫాదర్స్ డేలు మదర్స్ డేలు అప్పుడు లేవు. అయినా సరే మేము నా తండ్రిని తల్లిని గౌరవించాను. నేను యుక్త వయస్సు వచ్చినాక నడి బజారులో నన్ను కొడితే మా నాన్న, నేనే తప్పు చేయలేదు, తప్పుగా అనిపించింది మా నాన్నకి, నేను నిలబడ్డ స్థలమును బట్టి. అంతమందిలో నన్ను కొడితే ఎదురు మాట్లాడకుండా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాను. నాకు వివాహమై పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా నాన్న నన్ను నా భార్య ముందే తిట్టేవాడు. వెళ్ళింది ప్రేయర్కే, సహోదరులతో కలిసి ప్రార్థనకు వెళ్ళొస్తేనే ఇంత సమయం వరకు ఏంటి ప్రార్థన అని తిట్టేవాడు. అయినా ఒక్క మాట ఎదురు మాట్లాడలేదు. ఎన్నో పర్యాయాలు నన్ను ఖండితముగా గద్దించిన నేను లోబడ్డాను. తన మనస్సును మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాను తర్వాత. ఎందుకు అంటే ఆయన నన్ను బాగు చేయాలని, నన్ను బాగుపరచాలని నన్ను కఠినముగా తర్బీదు ఇచ్చేవాడు. ఎక్కడైతే నడి బజారులో నన్ను అందరి ముందు కొట్టాడో ఆ తరువాత వాళ్ళ ముందే నన్ను నిలబెట్టి వాక్యం చెప్పించే స్థితికి నన్ను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అధికారులు ఎదుట, సేవకుల ఎదుట తన అవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను నిలబెట్టి కుమారునిగా నేను ఎంత ఆ స్థితిలో రావాలో, ఎలా ఎదగాలో తన మనస్సులో ఉంది కనుక ఆ తన మనస్సులో ఉన్నటువంటి స్థితిని బట్టి నన్ను మలిచాడు, దేవునికి సమర్పించాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్తులారా, పిల్లలు, మీ పట్ల మీ తల్లిదండ్రులకు ఒక ఉద్దేశం ఉంటుంది. తల్లిదండ్రులను ద్వేషించే కుమారులు కుమార్తెలను నేను చూశా. ఇప్పటికి ఉన్నారు మన మధ్యలో. కానీ పిల్లల్ని ద్వేషించే ఏ తల్లిదండ్రి కూడా లేరు, నేను చూడలేదు. ఒకవేళ ఉన్నారు, 1000కి ఒకళ్ళు ఉండొచ్చు ఉంటే. కానీ 10ల సంఖ్యలో పిల్లలను మనం చూస్తున్నాం. తండ్రుల మీదకి ఎదురు తిరగడం, తల్లుల మీదకి ఎదురు తిరగడం, తల్లిదండ్రులను చంపేయడం, క్రూరత్వం కలిగి ప్రవర్తించడం, ఇలాంటి కుమారుల్ని మనం చూసాం. ఫాదర్స్ డే అంటే మనము అసలు తల్లిదండ్రులు మనం గౌరవిస్తున్నామా లేదా? టీచర్స్ డే రోజు ఏం చేస్తారు మీరు? టీచర్స్ డే
ఏమా కదా, ఆ మాట కోసమే నేను అడిగేది. టీచర్స్ డే అంటే మీరు చీరలు కట్టుకొని పోయి బాగుందా నా చీర అనుకుంటా వెళ్ళి మీరు టీచింగ్ చేసి నేను టీచర్ లాగున్నానని అనుకోవటం కాదు. ఫస్ట్ మీరు చేసేదేంటి? ఉపాధ్యాయులని కూర్చోబెట్టి గౌరవించి పాదపూజ చేస్తారు. మరి మదర్స్ డే చేసావు, ఎప్పుడైనా మీ తల్లిని గౌరవించావా? అమ్మా, నువ్వు నన్ను కన్నందుకు, నాకు ఈ జన్మనిచ్చినందుకు, నాకు ఈ స్థితిని కలుగు చేసినందుకు వందనాలమ్మా అని ఏ పిల్లలైనా తల్లిదండ్రులకు చెప్పారా? డాడీ, నీవు నాకు ఎంత సౌకర్యాన్ని ఇచ్చావు. ఇప్పుడు పిల్లలు కావాలంటే 100, 100, 200, 500 అనే పిల్లలు ఉన్నారు. నాకు తెలుసు, నా దగ్గర ఉండే పిల్లలు, నా శిష్యులు ఉన్నారు కొంతమంది, ఇప్పుడు ఎదుగుతున్న శిష్యులు. పాస్టర్ గారు 500 తెమ్మంటావా అంటారు. నాకు తెలిసిరా, మీరు అడిగితే మీకు ఎంతైనా ఇస్తారని. నాకు తెలియదు, 5 పైసలే నాకు తెలుసు. మేము పిల్లలు అప్పుడు 8th క్లాస్ వచ్చే వరకు నిక్కర్లే మాకు. ఇప్పుడు పుట్టిన పిల్లడు కూడా జీన్ ప్యాంట్లు వచ్చినాయి. ఎంత బాగా చూస్తున్నారు తల్లిదండ్రులు తెలుసా? నిన్ను అరిచేతుల్లో మోస్తున్నారు. తల్లి 9 నెలలే కడుపులో మోసేది, కానీ తండ్రి నీకు 9 ఏళ్ళు వచ్చిందాక తన భుజాల మీద మోస్తాడు తెలుసా? తల్లి 9 నెలలు తన కడుపులో ఉన్నప్పుడు శ్రద్ధ తీసుకుంటే నీ జీవిత కాలం అంతా నీ తండ్రి నీ కొరకు శ్రద్ధ తీసుకుంటున్నాడు. గమనిస్తున్నావా? పిల్లలు ఎంతోమంది తండ్రుల్ని దూషిస్తున్నారు. కొంతమంది ఉంటారు, పార్చాలిటీ చూపిస్తారు. నాకు మా మమ్మీయే ఇష్టం, మా డాడీ అసలు ఇష్టం కాదు అంటాడు. ఎందుకు? ఈ మమ్మీ నేర్పించింది ఆయన మీద, ఎన్నో నేర్పించింది. మీ నాన్న అసలుంటాడు అనుకున్నావు రా, నేను ఉండబట్టి కదో ఈ కుటుంబం జరుపుతున్నా, నేను ఉండబట్టి మీరు ఎంతోళ్ళు అయ్యారు రా అంటదా. మరి ఆయన ఏమయ్యాడు? ఒకవేళ ఆయన లాంటి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు. ఇల్లు వాకిలి పట్టించుకోకుండా వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టే తండ్రులు కూడా ఉన్నారు. అందుకే నేను అన్నది, అలాంటి తండ్రులు 100 ఒకళ్ళు ఉంటారు. కానీ పిల్లల మీద శ్రద్ధ కలిగినటువంటి తండ్రులనే మనం చూస్తాం. తన కడుపు కాల్చుకోనైనా పిల్లల కడుపు నింపేవాడే తండ్రి. ఇలాంటి వారిని నేను చాలామందిని చూశాను. ఈ ప్రాంతంలో ఈ లైన్లో కదా, ఆ లైన్లో కదా, తుఫాన్ నగర్ మొత్తం స్తంభాలు, ఎక్కడ చూసినా ఒకప్పుడు వృక్షమని లేసేవాళ్ళు. కడుపు పీక్కుపోతే ఎర్రటెండకి ఎండి కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా కష్టపడి ఆ వృక్ష తొక్కుతుంటే కిర్రు కిర్రు కిర్రమంటూ ఉంటే రైల్వే స్టేషను, బస్ స్టాండ్లు, మార్కెట్లు 2.5-3 రూపాయలే. వాళ్ళు ఏం తినేవాళ్ళు కాదు. చుట్టా బీడో దాక్కుంటా ఉమ్ము మింగుకుంటా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు పిల్లలకి. ఇంత పెద్దోళ్ళని చేశారు. పిల్లలు గుర్తించలేకపోయారు చాలామంది తల్లిదండ్రుని. రోడ్ల మీద పడేసి వాళ్ళకి ఏదో మాడు చెక్కలు పెట్టి ఆ మాడు చెక్కల మీద చారులు పోసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని ఎంత ప్రేమతో పెంచుతారో తెలుసా తల్లిదండ్రి? వాళ్ళు కడుపు కాల్చుకొని, కొంతమంది తల్లులు నాకు తెలుసమ్మా, తల్లులారా, మీ అందరిలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. పిల్లలకి కడుపు నింపి భర్తకు పెట్టి చివరిలో కొంచెం ఉంటే ఆ డేజీలు వేసుకుని ఊడ్చుకొని తిన్న వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇలాంటి తండ్రుల్ని తల్లుల్ని ఈరోజు ఎంతమంది ప్రేమిస్తున్నారు? నువ్వు కూర్చోబెట్టి పూలేసి వాళ్ళకి పూలేసి పూజ చేయాల్సిన పని లేదు. వాళ్ళంతగా ప్రేమించి గౌరవించు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి తల్లి తండ్రులు పిల్లల యొక్క మనస్తత్వాలు చాలా ఉన్నాయి. ఒక తండ్రి తన కుమారుణ్ణి దీవిస్తున్నాడు. దీవించేటువంటి కుమారునిగా, కుమారుని దీవించే తండ్రిగా మనం బైబిల్ గ్రంథంలో చాలామందిని చూస్తాం. మనం చదువుకునే దానికంటే ముందు చాలామంది తండ్రులు ఉన్నారు.
ఈరోజు మన వాక్య భాగానికి అవసరమైనటువంటి కొద్ది మందిని చూపిస్తా. రెఫరెన్స్ కొంచెం ఎక్కువ రావచ్చు, త్వరగా చదవండి. ఆదికాండం 27వ అధ్యాయం 26వ వచనం. ఇస్సాకు కుమారులకి తండ్రిగా ఉన్నాడు. తరువాత తన తండ్రి అయిన ఇస్సాకు కుమారునితో అంటున్నాడు, నా కుమారుడా, నీవు దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోనమని తండ్రితో అంటున్నాడు. అందరూ వినండి, ఇప్పుడు అందరూ ఇటువైపు చూడండి. తండ్రి వృద్ధాప్యంలోనికి వచ్చాడు, చనిపోయే వయసు, అనారోగ్యంతో ఉన్నాడు. కుమారుణ్ణి పిలిచి, నా కుమారుడా దగ్గరికి రా అన్నాడు. ఏంటి డాడీ అనుకుంటూ వచ్చాడు. నా దగ్గరకు వచ్చా, నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు. ముద్దు పెట్టుకుంటారా? ముద్దు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? బాగా నీట్గా తయారైనాక డాడీ అని ముద్దు పెట్టుకుంటావేమో. మంచంలో ఉన్నాడు, చనిపోయే సమయం ఆసన్నమైంది, అనారోగ్యంతో కొరారిల్లుతున్నటువంటి ముసలాళ్ళని ఏమంటున్నారు ఇప్పుడు? ఈ ముసలాడు ఇక్కడ ఓవరకు వాసన, ఏడే పోతున్నాడు, ఏడే అన్నీ బయట. పిల్లలు లేరా అట్లా అంటున్న వాళ్ళు? కుమారులు ఎంతమంది అలాగూ చేస్తున్నటువంటి వారు? ఎలాంటి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన ఏమంటున్నాడు, కుమారుడు రా నా దగ్గరికి, నన్ను ముద్దు పెట్టుకో అంటే డాడీ అని పైన పడి ముద్దు పెట్టుకోగలరా? ఏం వాసన వస్తుంది? ఏం వాసన? ముసలి వాసన. ముసలి వాసన. పెద్దోళ్ళు ఇంట్లో ఉంటేనే మనం వాసన అనుకుంటాం. వాస్తవమే, అది కరెక్టే. అది వాళ్ళన్నీ అక్కడ చేసేటప్పుడు అక్కడ చాలా రోతగా ఉంటుంది. కానీ ఇస్సాకు అంటున్నాడు, కుమారుడు దగ్గరికి రా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అయ్యా అన్నాడు. ముద్దు పెట్టుకోవచ్చు ఎప్పుడు? ఆస్తులు రాసిస్తారన్నప్పుడు. డాడీ నీకంటే గ్రేట్ ఎవరు డాడీ? మమ్మీ నీకంటే గ్రేట్ ఎవరు? ఎందుకు? అవన్నీ రాపించుకున్నా దాకా. ఇప్పుడు కొంతమందికి ఫంక్షన్లు వస్తున్నాయి, పెద్దవాళ్ళకి ఫంక్షన్లో 1వ తారీఖున ఇస్తారని 25వ తారీఖు నుంచి ప్రేమిస్తారు తల్లిదండ్రిని. ఎంత ప్రేమిస్తారో తెలుసా? అమ్మా డాడీ మమ్మీ అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతా, మమ్మకు పెట్టావన్నా, మా నాన్నకి అన్నం పెట్టావా? అబ్బో వీళ్ళకు కూడా ఈ 25వ తారీఖు నుంచి అంత ప్రేమ పొంగిద్దో తెలుసా అత్త మామల మీద? లేరా? ఎందుకు చూస్తున్నా? ఉన్నారుగా. అప్పుడే అన్నం వేసుకొచ్చేస్తారు. అంతకుముందు అమ్మా అన్నం అంటే ఎన్నిసార్లు తింటావమ్మా నువ్వు, నీకు అసలుకే బాగా అంతా రాజు చేస్తున్నావు అంటారు. ఈ ఫంక్షన్ వచ్చే సమయానికి మాత్రం వద్దమ్మా, నేను ఇందాక 2 ఇడ్లీ తిన్నా, అరగలేదమ్మా అన్నా, ఏం చేస్తా తినత్తమ్మా, రాత్రి ఎప్పుడో తిన్నావు, తినమయ్యా. ఎంత తినాడతారు ఫంక్షన్ వచ్చే సమయానికి. ఇది కాదు, వృద్ధాప్యంలో చనిపోబోతున్నటువంటి తండ్రి పిలిచి కుమారుని రా నన్ను ముద్దు పెట్టుకో అంటే వచ్చి తండ్రిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాంటండి. తండ్రి కూడా కుమారుని ముద్దు పెట్టుకొని ఆయన దీవిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు అతని వస్త్రముల వాసన చూసి అతనిని దీవించి ఎలాగ అంటున్నాడు తండ్రి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన సువాసన వలె ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లల సువాసన, వారు ఎటు వెళ్ళినా వారిని గూర్చి ఏం చెప్పుకుంటున్నారు? మన ముందు ఒక రకంగా అంటారు, బయట ఒక రకంగా అంటారు తెలుసా? మన పిల్లలను గూర్చి మన ముందుకు వచ్చామంటారు, మీ పిల్లలండి. మనుషుల ముందు ఒకవేళ నీ గురించి, నీ పిల్లల గురించి మంచి చెప్తారు, బయటికి వెళితే వారి సువాసన ఎలా ఉంది? యెహోవా దీవించిన సేని సువాసనములే ఉందా? సంఘము దేవుని పొలము, ఈ సేని సువాసన, ఈ సంఘములో
ఒక గుమాలించి దేవునికి మహిమకరముగా పిల్లలు బ్రతుకుతున్నారా? పిల్లలను దీవించబడేటువంటి వారిగా పెంచుతున్నావా? అందుకేనంటున్నాడు, నా కుమారుని సువాసన గొప్పగా చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నీ పిల్లలను గురించి గొప్పగా చెప్పుకోగలిగిన ప్రవర్తన ఉండాలి. పిల్లలారా వింటున్నారా యవనస్తులు? నీ గురించి నీ తండ్రి గొప్పగా చెప్పుకునేటువంటి ప్రవర్తన నీలో ఉండాలి. నీవు అలాగున్నప్పుడు ఖచ్చితంగా నీ గురించి మంచిగా చెప్తారు. కొంతమంది తల్లులు తండ్రులు పాపం పిల్లల గురించి వాళ్ళు దుర్మార్గంగా ఉన్నా సరే వాళ్ళ పిల్లల గురించి మంచిగా చెబుతారు. నేను గమనించింది అది. ఏ తల్లిదండ్రి పిల్లల యొక్క చెడుతనాన్ని బయట పెట్టరు. వాళ్ళు ఏం చేసినా సరే మా పిల్లలు మంచోళ్ళండి అనే చెప్తారు తల్లిదండ్రి. కానీ తల్లిదండ్రుల గురించి పిల్లలు మాత్రం, నువ్వెందుకన్నావే నన్ను, నువ్వెందుకన్నావే, ఎందుకురా నువ్వు నన్ను కన్నావు, నేను ఇంట్లో పుట్టకపోతేనా? ఏడబుట్టేవాడివి ఈ ఇంట్లో పుట్టబట్టే నువ్వు అలా ఉన్నావు, నీ ఆటలు సాగుతున్నాయి. బైబిల్లో కూడా ఉందండి. యెషయా అంటాడు 45వ అధ్యాయం 10వ వచనంలో ఒకడున్నాడులే దుర్మార్గుడు అంటాడంట తండ్రి దగ్గరికి వెళ్ళి, నువ్వేం కంటున్నావు, ఏం కన్నావు పిల్లల్ని? కొంతమంది పంది కన్నట్టు కన్నావులే 10 మంది పిల్లల్ని అంటారు. తన తండ్రితో చెప్పువాడు వాడికి శ్రమ, శాపగ్రస్తుడు. తల్లిదండ్రులను పట్టుకొని తల్లితో ఏమంటున్నాడు, అసలు నువ్వు గర్భాన్ని ఎందుకు అన్నావు నన్ను అనేవాడికి శ్రమ. తల్లిదండ్రులు ఈ మాట్లాడి మంచిది. ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులని ఎందుకన్నావు నన్ను, ఎందుకన్నావురా నువ్వు నన్ను, ఏం పెట్టావు, నాకేం సంపాదించావు, నాకు ఇల్లు ఇచ్చావు, వాకిలు ఇచ్చావు అని అన్నానే అనుకో, రేపు మన పిల్లల కోసం మనమేం దాచిపెట్టాం? ఇవాళ నువ్వు నీ తల్లినో తండ్రినో అడుగుతున్నావుగా, నా కోసం ఏం పెట్టావు, ఏం సంపాదించావు, ఏం చేసావని. రేపు నీ పిల్లల కోసం నువ్వు సంపాదించావా? నీ తల్లిదండ్రులు నీకేమీ ఇలా, మరి నీ పిల్లలకి ఏమి ఇకపోతే రేపు నిన్ను కూడా ఎలాగని అడుగుతారుగా. జ్ఞానం లేదు చాలామందికి, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తప్పు. తల్లిదండ్రుల్ని అలాగ మనం అనకూడదు. ఆ రోజుల్లో వాళ్ళు మనల్ని పెంచటమే గ్రేట్. నేను ఈ రోజుకి నా తల్లిదండ్రుల గురించి నేను గొప్పగా చెప్పగలను. ఎందుకంటే మా కారం పెట్టి పెంచిన ఒక క్రమాన్ని నేర్పించారు, గంజిపోసి పెంచిన దైవభక్తి నేర్పించారు, భయభక్తులు కలిగి పెరగటం నేర్పించారు. మేము తిన్నది గంజి, మేము తిన్నది కారం పొడి, కానీ దేవుని కలిగి ఉన్నాం. ఎంతకంటే గొప్పతనం ఏం కావాలి? దేవునికి స్తోత్రం. నేను కలిగి ఉన్నటువంటి దేవుడు, ఆ రోజున మేము కారం తిన్నాం, గంజి తాగామని తెలిసినటువంటి దేవుడు ఈరోజు వాటన్నిటిని దూరపరిచి, ఆ రోజు మేమేమి తినలేకపోయాము, ఏది కావాలనుకున్నామో ఈరోజు అన్నీ ఇస్తున్నాడు. ఒక్కొక్క తండ్రి అంటాడు, మేము పడ్డ బాధలు మా పిల్లలకు తెలియకూడదని మేము పెంచుతున్నామండి అంటారు. తప్పయ్యా. అరే బ్రదర్స్ వినండి, మీరు పడ్డ బాధలు మీ పిల్లలకి తెలియకుండా పెంచుతున్నారు కదా, అందుకే వాళ్ళు మితిమీరిపోతున్నారు. నువ్వేం పని చేస్తున్నావో, ఎలా సంపాదిస్తున్నావో నీ కష్టం నీ పిల్లలకి తెలియాలి. ఎంత కష్టపడితే 10 రూపాయలు వస్తున్నాయో చెప్పు నీ పిల్లలకి. మనవలకు తెలియాలి, కొడుకులకి తెలియాలి. ఎగబడేళ్ళ జోబులో చోదులు పెట్టి తీసుకుంటారు వందలు. వాళ్ళకి తెలియదు ఈ 100 రూపాయలు ఎట్టొస్తున్నాయో, 50 రూపాయలు ఎట్టొస్తున్నాయో వాళ్ళకి తెలియదు. తల్లులు కూడా మీ పిల్లలకి నేర్పించండి. ఎంత కష్టపడి మీరు పని చేస్తే 100 రూపాయలు వస్తున్నాయి, 200 వస్తున్నాయి, 500 వస్తున్నాయి, నీ కష్టం వాళ్ళకి తెలియాలి. అప్పుడు నిన్ను వాళ్ళు గౌరవిస్తారు. నీ కష్టం తెలిసినప్పుడు గౌరవిస్తారు. నేను కళ్ళారా చూశాను నా తండ్రి కష్టం. డొక్కు సైకిల్ మీద ఎర్రటెండలో వెళ్ళేవాడు సేవకి. అందుకే చాలా కాలం నేను కూడా నా సహోదరులను ప్రేమించి బైక్ ఇస్తామన్నా వద్దన్నా. నేను ఉద్యోగస్తులు సంతకం పెడతాం బైక్ తెచ్చుకోండి అన్నారు, నాకు వద్దన్నాను. కష్టపడి పరిచర్య చేయాలి. నా తండ్రి అలా చేశాడు.
సైకిల్ మీద వెళుతూ ఆయన పరిచర్య చేసి ప్రార్థన చేసి వచ్చిన కానుకలతో మాకు వండి పెట్టాడు. నా కొరకు ఎంత కష్టపడ్డాడు. అలాగనే మా కష్టం మా పిల్లలకు తెలియాలి. అందుకనే నేను అన్ని విషయాలు బిడ్డలకు తెలియజేస్తూ ఉంటాను. ఇన్నిసార్లు చెప్తున్నా, నా పిల్లలు వినరా? వినకుండా ఉన్నారా? మీరందరూ వినలేదా? విననే ఉన్నారుగా. మేము ఎంత కష్టాల్లో వచ్చామో. మన కష్టం మన పిల్లలకి తెలియాలి. 100 రూపాయలు విలువ పిల్లలకి తెలియాలి. దేవుడు అన్నీ మనకి క్రమముగా ఇస్తాడు. తండ్రిగా నీ పిల్లల్ని నువ్వు ఎలా ప్రేమించాలి అంటే, ఇదిగో ఇస్సాకు అంటున్నాడు, నా కుమారుని సువాసన, నా పిల్లలను గూర్చినటువంటి మంచి వార్త, దేవుడు యెహోవా దీవించిన సంఘములో ఎలా ఎదగాలో, పిల్లలు దేవుని పనిలో ఎలా సువాసన కలిగి వారు వెరజిల్లాలో అలాగునే నా పిల్లలు ఎదుగుతున్నారని గొప్పగా చెప్పుకోగలిగిన తల్లిదండ్రులుగా మనం ఉండాలి. అంటే మన పిల్లల్ని ఖచ్చితంగా ఎలా ఉంచాలి? దేవునిలో పెంచాలి. అందుకనే పౌలు భక్తులు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు 6వ అధ్యాయంలో, తండ్రులారా, వినండి, తండ్రులారా ఏం చేయాలి? మీ పిల్లలకి ఎందుకు వస్తుంది వాళ్ళ కోపం? మీరేం రేపుతున్నారు? పిల్లల కోపం ఎందుకు రేపుతున్నారు? ఎందుకు కోపం రేపుతున్నారు పిల్లలకంటే, దైవభక్తి నేర్పించట్లా పిల్లలకి, దేవుని ఎడల భయభక్తులు నేర్పించట్లా పిల్లలకి. చిన్న పిల్లలు సండే స్కూల్లో పాటలు పాడుతుంటే నాకు ఎంత సంతోషమో తెలుసా. ఇంట్లో కూర్చున్నా కానీ వినపడతా ఉంటాయి. ఈరోజు ఏదో కొత్త పాట పాడారు. ఎవరో పాడింది స్వీటీనా? పో 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 సైతానా, పో 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 పో, సైతాన్ని తరుగుతున్నారు. మేము కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాం. సాతానా పారిపో, సాతానా పారిపో, నీవేమి చేయలేవుగా, యేసు నా నాయకుడు, యేసు నా నాయకుడు, నీవేమి చేయలేవుగా. అట్లా పాడుకుంటూ ధైర్యంగా ఉండేవాళ్ళం. మళ్ళీ పిల్లిని చూస్తే భయమే, కుక్కను చూస్తే భయమే. ధైర్యాన్ని నింపుతూ దేవుడి దగ్గరికి నడిపించాలి పిల్లల్ని. ఈ రోజున ఎందుకు తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకంటే, కోపం ఎందుకు వస్తుంది పిల్లలకంటే, వాళ్ళకంట సండే వచ్చేసరికి ఒక సహోదరుడు చెబుతాడు, ఏది పాస్టర్ గారు వాడికి ఏం దిక్కు తెలియట్లా, సండే వస్తే వాడికి 1000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకయ్యా అన్న? సండే వస్తే వారం అంతా పాపం వాడు చదువుకుంటున్నాడు కదండి, అందుకని వీకెండ్స్ డేలోనంట విహారయాత్రలు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు అంటే సూర్యలంకలకు వెళ్తున్నారు, ఎవరికి చెప్పకుండా. ఏమవుతున్నారు అక్కడ? పాస్టర్ గారు కుమారులు ఇద్దరు ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి తిరిగి రాకుండా వాళ్ళు ఏం చేశారు? నదికి వెళ్ళారు, గోదావరి నదికి వెళ్ళారు ఈతకి. స్నానాలు రావు, ఈతలు రావు. మన పిల్లలకి ఎవరికైనా వచ్చా? యవనస్తులకి ఎవరికైనా ఈతలు వచ్చా? నాలాంటి గజ ఈతగాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను గజ ఈతగాడిని. నీళ్ళల్లో దిగితే 3వ రోజు బయటకు వస్తా. నాలాగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు గజ ఈతగాళ్ళే, ఎవరికి ఈతలు రావు. అలాంటిది ఎందుకు నీవు వెంగళపాలెం కాలువలకు అంటావు, సూర్యలంకలు అంటావు, తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వీకెండ్స్లో ఉన్నట్టు వాడికి 1000 రూపాయలు నువ్వు ఇలాగ ఇచ్చే నీ పిల్లల్ని జడగొడుతున్నావు. 100 ఇచ్చి చెడగొడుతున్నావు పిల్లల్ని. దేవునికి తెలుసు నేను పడ్డ కష్టం. దేవుని సన్నిధానంలో ఎంతగా మోకరించి కన్నీళ్ళు కార్చి పిల్లలకి కారపొడి పెట్టి వారిని ఎంతగా ఆత్మీయంగా పెంచామో మాకు తెలుసు. కాబట్టే ఈరోజు దేవుడు సమృద్ధి, దేవునికి తెలిసే సమయానికి ఏదో నేను ఏ రోజు అధైర్యపడలేదు. ఒక సావుకునిగా బలిపీఠం దగ్గర నిలబడి, కృపాపీఠం దగ్గర నిలబడి చెప్తున్నా, ఏ రోజు నేను అధైర్యపడలా, నిరాశకు గురి కాలా.
కారణం ఏంటంటే ఆయన నా ముందున్నాడు, నాతో ఉన్నాడు. ఆ పాట పాడుకుంటా ఉంటా నేను ఎప్పుడు. నా తోడు నీవుంటే భయమే లేదయ్యా, నా ముందు నీవుంటే. అసలు నాకేం భయం లేదు, ఎప్పుడు భయపడలేదు. కనుక ఇస్సాకు గారి వలె ప్రతి తండ్రి ఉండాలి. కుమారుడు యొక్క సువాసన, యెహోవా దీవించిన సేని సువాసన వలె ఉండాలి. అంటే నీవు బిడ్డలకి మాదిరికరముగా ఉండాలి, మాదిరికరముగా ఉండాలి. మన పిల్లలకి మాదిరికరముగా బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తా, మందిరానికి వెళుతూ దేవుని సన్నిధానంలో ఉండాలి. ఎందుకు అడగపోతావు, ఆ మందిరం దగ్గర పోయి చెడిపోతావు పాపాకు అనేవాళ్ళు ఉంటే వాళ్ళ కర్మ అది, మనం ఏం చేయలేము. మందిరం దగ్గరకు వస్తే ఎవరిని చెడగొట్టం మేము. పిల్లల్ని దేవునిలోనే పెంచుతాం. ఇంకా స్వతంత్రంగా తిడతా నేను పిల్లల్ని, తెలుసా? అడగండి పిల్లల్ని. వాళ్ళు ఏదైనా పొరపాటుగా మాట్లాడినా వాళ్ళకి నేర్పించేదే నేను తల్లిదండ్రులకు లోబడాలని. ఆడపిల్లల్ని తిట్టొద్దని నేర్పిస్తాను నేను. ఈ ఇంట్లో ఉన్నప్పుడు అక్కని తిడతా ఉండేవాడు పిల్లోడు. వాడిని ఎన్నోసార్లు గద్దించాను నేను. ఆడపిల్లలంటే ఏమనుకుంటున్నా, నీకంటే పెద్దది, నువ్వు తిట్టడం ఏంటంటే ఆమె నన్ను తిడతాడు పాస్టర్ గారు అట్నే అంటది. అంటే ఇంట్లో కూడా పార్షాలిటీ చూపిస్తుంటారు. వాడు మగపిల్లాడు, అమ్మాయి వాడు మగపిల్లాడు, వాడి గుంచు, వాడిని తిన్ని, వాడికి వీడికి అంటూ ఉంటారు. మగపిల్లలు ఏమి ఎక్కువ కాదు. మనం అలా నేర్పించారు పిల్లలకి. అందుకని పిల్లలు, మగపిల్లలు మేము మగోళం అని లేచిపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు చిన్న పిల్లలను కూడా ఏం చేస్తున్నారు, చిన్న పిల్లలను కూడా పెద్దోళ్ళను చేస్తున్నారు. నా దృష్టిలో వీళ్ళంతా పిల్లలే, నా కాలంలో పసిపిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళంతా. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళని పెద్ద నాంసాలను చేస్తారు. ఇంకొక అమ్మాయి అందులో చిన్న పిల్ల 1:30కి వచ్చింది ఆరాధనకి. అసలు ఎంత పెద్దోళ్ళలాగా నాపసానిలాగా ప్రవర్తిస్తుంటారు. నాకు నచ్చదు అట్లా. పిల్లల్ని పిల్లలుగా పెంచండి. మగపిల్లలను కూడా ఆడపిల్లలను గౌరవించేటట్టు పెంచండి. గౌరవించాలా. ఆ పేడగొట్టేవాడిని కూడా తిడతారు రోజు. తిడతాను నేను, అడగండి. నాకేం భయం, స్వతంత్రం ఉంది నాకు. పిల్లల్ని ఆత్మీయంగా పెంచాలి. ఆడపిల్లల్ని మీరు గౌరవించాలంట. అవసరమైతే అన్నదమ్ముల గురించి అక్క చెల్లెలు గొప్పగా చెప్పుకోవాలి. తర్వాత నా తమ్ముడు వాడు తినకపోయినా నాకు తెచ్చిచ్చేవాడని, మా అన్న నన్ను ఎంత ప్రేమించేవాడని ఆడపిల్లలు అన్నదమ్ముల గురించి చెప్పుకునేటట్టు ప్రవర్తించాలి. తండ్రిగా మనము మన పిల్లలు వీధిలోకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, సంఘములోనైనా వారి సువాసన యెహోవా దీవించిన సేని సువాసన వలె ఉండునట్లుగా మన బిడ్డలు మనం పెంచుదాం. దేవునికి స్తోత్రం. ఒక తండ్రిని కుమారుని చూపించి నేను ముగిచ్చేస్తా. ఒక తండ్రి కుమారుడే తండ్రి మీదకి ఎదురు తిరిగాడు. చంపడానికి ఖడ్గం పట్టుకొని తిరుగుతున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అలసట నుండి అలిసిపోయి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల జనులందరూ పారిపోతారు. అప్పుడు రాజుని నేను చంపేస్తాను, జనులందరినీ వైపు తిప్పుతానయ్యా అని చెప్పగా, తండ్రిని చంపుతాను, నీ తండ్రిని కళ్ళ ముందే చంపుతాను, రాజ్యం నీదైద్దని అహీతోఫెలు చెప్పగానే అబ్షాలోము సంతోషపడి షబాస్, ఇశ్రాయేలు పెద్దలందరికీ అబ్షాలోముకుని ఈ మాటలు యుక్తముగా కనపడ్డాయి. అహీతోఫెలు అనేవాడు వచ్చి సైనాధిపతి,
అబ్షాలోముని దగ్గరికి వచ్చి చెబుతున్నాడు, నీ తండ్రి అయిన దావీదుని నేను ఒక్క ఏటుకు చంపొస్తా, రాజ్యం నీదే అయిద్ది అనేసరికి అబ్షాలోము సంతోషపడ్డాడు. అబ్షాలోము సంతోషపడి నా తండ్రిని చంపేద్దాం అంటున్నాడు. ఎంత క్రూరుడండి కుమారుడు, క్రూరుడైన కుమారుడు, క్రూరుడైనటువంటి కుమారుడు ఖడ్గము పట్టుకొని తండ్రి మీదకి యుద్ధానికి లేచాడు. ఎలాంటి కుమారులు, తల్లిదండ్రుల్ని ఎంతగా హింసించే కుమారులు కుటుంబాల్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా కుమారులు ఉన్నారు. ఒక తల్లిని కుమారుడు కొడితే గుద్దాడంట. ఇక్కడ పెట్టి గుద్దితే నేను వెళ్ళిన తర్వాత ఆమె ఏడుస్తుందయ్యా. ఆ మాట చెప్తే నాకు ఏడుపు వచ్చింది ఆ రోజు. అయ్యా ఇటు గుద్దితే గతక్కమందరా, నాకు గతక్కమంది, నొప్పి తగ్గట్లేదయ్యా, నొప్పిగా ఉందయ్యా అని చెబితే నా కళ్ళమటి నీళ్ళు గారిని. కుమారుడు కన్నీ పెంచి ఎన్ని తిప్పలు పడిందో ఆ తల్లి, ఆ తండ్రి ఎంత కష్టపడి పెంచాడో. ఆ గుద్దికే ఆమె 4 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయింది. ఇప్పుడు చెబితే ఒప్పుకుంటారా? నువ్వు గుద్దినందుకే, నువ్వు కొట్టినందుకేరా నీ తల్లి చచ్చిపోయిందంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇదో క్రూరుడైనటువంటి కుమారుడు అబ్షాలోము తండ్రిని చంపుతానంటే, ఎవడరా నువ్వు చంపేదేదిరా నా తండ్రిని అనాల్సినోడు యుక్తముగా ఉందట. మంచిది, ఆడు పోతే పేడ, ఇల్లంతా నాది, ఆస్తి అంతా నాది అనుకుని కొడుకులు ఉన్నారు. ఎప్పుడు పోతావయ్యా నువ్వు పోకుండా వచ్చావు అనేవాళ్ళు లేరా? క్రూరుడైన కుమారుడు తండ్రిని చంపడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇదే కుమారుణ్ణి చంపడానికి సైన్యం బయలుదేరితే చూడండి 16వ అధ్యాయం 11వ వచనంలో, 16వ అధ్యాయం పదహారో అధ్యాయము 11వ వచనమేనా? సమూయేలు 2వ గ్రంథం. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, అక్కడ వచ్చేసి షిమి అనేవాడు శపిస్తున్నాడు తండ్రిని, దావీదు గారిని శపిస్తూ ఉంటే సైనికులు అంటున్నాడు, అయ్యా ఇదిగో వెళ్ళి నేను ఆ షిమిని చంపొస్తామంటే దావీదు గారు అన్నారు, ఆగండి రా బాబు, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయడానికి చూస్తూ ఉంటే ఈ బెన్యామీనుడి గురించి ఏంటయ్యా? నా కడుపును పుట్టినోడే నన్ను చంపడానికి చూస్తున్నాడు కదా, వదిలేసేయండి వాణ్ణి అంటున్నాడు. తండ్రి మనస్తత్వం చూడండి. 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇప్పుడు అంటున్నారు చూడండి, అబ్షాలోము నీ మీదకి కత్తి తీసుకొని వచ్చాడయ్యా అంటే యోబును సైన్యాధిపతులు అందరూ అంటున్నారు, రాజా ఇదిగో అబ్షాలోమును తన శత్రువులను అందరిని మేము చంపొస్తాం అది సైన్యాన్ని అంటే, సరేనయ్యా అని గుమ్మం పక్కన నిలబడి చూస్తున్నాడు దావీదు గారు. అప్పుడు గుంపులుగా 1000 మంది 100 మందిగా సైన్యం అంతా వెళతంటే దావీదు గారికి జాలి. అప్పుడు రాజు యోబును అభిషేక్ని ఇద్దరిని పిలిచి, అంటే సైన్యాధిపతులు వీళ్ళందరూ వాళ్ళని పిలిచి చెప్తున్నాడు, అయ్యా యోబు, అభిషేక్, నా నిమిత్తము కొంచెం మీరు నా నిమిత్తం నా కుమారుడి మీద దయ చూపించండి. ఇప్పుడు ఈ తండ్రి ఎవరు? దయగలిగిన తండ్రి. క్రూరత్వంగా కుమారుడు ఉన్నాడు. కుమారుడు క్రూరత్వం చూపించాడు తండ్రినే చంపాలని. ఆ కుమారుడిని చంపుదామని సైన్యం బయలుదేరితే తండ్రి అంటున్నాడు, ఏమన్నాడు? అయ్యా నా ముఖం చూసి ఆపండి అయ్యా అంటారు, చూసారా మీరు? నా ముఖం చూసి. ఇప్పుడు ఈయన కూడా అదే అంటున్నాడు, నా నిమిత్తం నా ముఖం చూసి అబ్షాలోము మీద కొంచెం దయ చూపించండి అయ్యా.
యవనస్తుడిని తప్ప మిగతా వారిని మీరు చంపేసినా పర్వాలేదు, కానీ కుమారుడు బ్రతకాలంట. ఎంత దయండి తండ్రికి, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ కలిగిన వాడు. క్రూరుడైన కుమారుణ్ణి చంపడానికి జనం వెళుతుంటే వద్దంటున్నాడు ఆయన. తండ్రి మనస్తత్వం అది, తండ్రి మనస్తత్వం. ఏం చెప్పి పంపించాడు, నా కుమారుని మీరేమీ చేయొద్దయ్యా, వాడిని బ్రతికించండి అని చెప్పారు. అయినా సైన్యం వదిలిపెట్ల, చంపేశారు. చంపేస్తే ఎదురు చూస్తున్నాడు ఆ గుమ్మం పైన నిలబడి, నా కుమారుడు ఎలా ఉన్నాడో, నా కుమారుడు ఎలా ఉన్నాడో, నా కుమారుడు ఎలా ఉన్నాడో అని. ఎవరో వస్తున్నారు సైన్యంలో నుండి, వారిని అడిగాడు, ఏ బాయ్ ఎలా ఉన్నాడు నా కుమారుడు అంటే 18:32 వచనంలో, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్షాలోం బాలుడా, యుద్ధ వీరుడా? చెప్పండి. యుద్ధ వీరుడు. అబ్షాలోము యుద్ధ వీరుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. కానీ తండ్రి దృష్టికి ఎలా కనపడుతున్నాడు? బాలుడే. నువ్వెంత ఎత్తి ఎదిగినా తండ్రి ఏమని పిలుస్తాడు? కొడుకు కలెక్టర్ అయినా ఎరా బాయ్ అంటాడు, కానీ కలెక్టర్ గారు అంటాడా? యుద్ధ వీరుడు కొడుకు, కానీ తండ్రికి ఎలా కనపడుతున్నాడు? బాలుడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు అంటున్నారు, రే సైన్యాధిపతి, బాలుడగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అంటే అతను చెబుతున్నాడు, రాజా రాజు అగు నీ శత్రువులు నీకు హాని చేయవలని తలంచిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్లుగానే ఉన్నారయ్యా అన్నాడు. రాజుకు అర్థమైపోయింది, నీ శత్రువులందరూ క్షేమంగా ఉన్నారని కాదు, అక్కడ నీ శత్రువులు చనిపోయారు అందరూ, ఆ బాలుడు కూడా చనిపోయాడు అనగానే గుండె జల్లు మంది. ఒక్కసారి నా కొడుకు చనిపోయాడా, నా కుమారుడు చనిపోయాడా అనుకు ఏడ్చుకుంటూ బహుగా దుఃఖపడుతూ ఆ గుమ్మము పైగా ఉన్న గదిలోనికైనా ఎక్కిపోతున్నాడు, ఏడుస్తా వెళ్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయినా ఎంత బాగుండు. ఇది తండ్రి మనస్తత్వం. కుమారుడు చనిపోయాడని ఎదురు తిరిగిన కుమారుడు చచ్చిపోయినా, పానీలో వాడు నాశనమయ్యాడు చచ్చిపోయాడని ఏ తల్లిదండ్రి అనరు. తల్లిదండ్రులు కళ్ళ ముందు పిల్లలు చనిపోతే ఎంత వేదన చెందుతారో తెలుసా? దయగలిగిన తండ్రి అయినా క్రూరుడైన కుమారుడు చనిపోతే పాని వాడు నా మీదుగా కత్తి తీసుకొని వస్తాడా అని అనుకోవాలా. ఇప్పుడు అంటున్నాడు, నీకు బదులు నేను చనిపోతే బాగుండి కదా అబ్షాలోమా అని. ఎంత పెద్దగా ఏడుస్తుంటే ప్రజలందరూ చూశారంట. ప్రజలందరూ చూస్తున్నారు, ఏంటి ఇంతగా ప్రేమించాడు ఆ కొడుకుని. ఆ తండ్రి అంతగా కొడుకుని ప్రేమిస్తే ఆ కొడుకేమో అంత క్రూరుడైపోయాడే అని అనుకుంటున్నారు. అంతగా ఏడ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్తులారా, ఏ రోజు మీ తల్లిదండ్రి ప్రేమను మీరు సరిగా గుర్తించలేరో అప్పుడు క్రూర మనస్తత్వం మీలోనికి వస్తుంది, క్రూరత్వంలోనికి వస్తుంది. ఈరోజు మీ తల్లిదండ్రి ఎంతగా మిమ్మల్ని పెంచుతున్నారంటే పిజ్జాలు, బర్గర్లు, ఇంకా ఏంటి బిర్యానీలు, నూడిల్స్. వీళ్ళు ఫోన్ చేస్తారు, డాడీ వచ్చేటప్పుడు నాకు ఏం కావాలా? ఇంకా నయ్యం వస్తా. వీళ్ళు ఎట్లాగంటే రక్తం ఏమన్నా తెచ్చి పెడతారండి తల్లిదండ్రులు. వీళ్ళకి రాకపోయినా వీళ్ళు డిమాండ్ ఫోన్లోనే అందరికీ. ఒక పిల్లలను చూసా, వాళ్ళ నాన్న దగ్గర ఫోన్ లాక్కొని పోయి దాంసపు తీసుకొని తాగుతా ఫోన్పే చేశాను నేను అన్నాడా. ఫోన్పే గుర్తే నాకు తెలియదు అసలు అది ఎలా ఉంటుందో. అది ఫోన్పే చేశాడంట.
ఇంకెంత ఉన్నాయి అని అడిగితే ఇంకా 50 రూపాయలు ఉన్నాయి, మళ్ళీ తెచ్చుకోవాలంటున్నాడు. పిల్లలకి ఫోన్లో డబ్బులు పెట్టి ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం ఇవ్వండి, తప్పులేదు. ఆ కష్టార్జితం చెప్పండి. నేను అనేది అది. మీరెంత కష్టపడి పని చేసి వస్తున్నారో, మీరెంత కష్టపడి పని చేస్తే మీకు ఒక 500 వస్తున్నాయో ఆ విషయాన్ని చెప్పండి. ఎన్ని గంటలు మీరు వాడు కష్టపడితే వస్తున్నాయో విలువ తెలియనిటువంటి వారు, నీ మొగుడు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలియకనే విలువ కష్టం విలువ తెలియకునే వాళ్ళు నిన్ను కష్టపెడుతున్నారు. ఇప్పుడు ఏనంటున్నాడు, నీకు బదులు నేను చనిపోతే బాగుండు కదా, నేను చనిపోతే బాగుండు కదా అని ఏడ్చాడు. ఎందుకు పుట్టాయి ఈ ఇంట్లో అనుకోబాక, ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా ఈ ఇంట్లో బుట్టబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. అదే ఇంకొక ఇంట్లో పుడితే ఎట్టుండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళో తెలీదు. ఈరోజు క్షేమంగా ఉన్నావు, నువ్వేమి కనుచున్నావని నీ తల్లిని తండ్రిని అడగొద్దు అన్నాడు. అందుకని అన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రాబోద్దు. ఏ తండ్రి అయినా, యేసు ప్రభు అంటున్నాడు లోకాసువార్త 11:12 ఏ తండ్రి అయినను కుమారుడు గుడ్డుని అడిగితే పామునిచ్చినా అంటున్నాడు. ఏ పిల్లలైనా సరే, మీరు మమ్మీ డాడీని మీరు వస్తా నాకు పిజ్జా తీసుకురా మమ్మీ డాడీ అంటే, ఏ రోజైనా వాళ్ళు ఆ డబ్బాలో రాళ్ళు పెట్టుకొని తెచ్చిన రోజులు ఉన్నాయా? మీలో తండ్రి అయిన వాడు కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పాముని తెచ్చేస్తాడా? గుడ్డును అడిగితే తేలునిచ్చినా, రాళ్ళు ఇస్తాడా? రొట్టెని అడిగితే? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉన్నారు గనుక, ఈ లోకపు తండ్రులే పిల్లల కొరకు ఎంత కష్టపడతా ఉంటే, మన పరలోకపు తండ్రి మన కొరకు తన్ను అంగీకరించిన వారి మన కొరకు ఎన్ని గొప్ప ఈవులను ఇస్తాడో మనం ఊహించలేము. ద్వితీయోపదేశకాండంలోనికి రండి, 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీవును నీ కుమారులను నీ కుమారుని కుమారులను నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడాలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గాయకొనొచ్చు. దీర్ఘాయుష్మంతులు మీరు కావాలి అంటే, మీరు స్వాధీనపరచుకొనుటకు మీరు ఏరు దాటి వెళ్ళుచున్నటువంటి దేశమునకు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ఈ ధర్మమంతటిని, ఈ ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ నీవు నీ పిల్లలకి నేర్పించు, నీవు వాటిని అనుసరించు. నీవు రోడ్డు నడుస్తున్నప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు వారి యొక్క చేతులకి కంకణముల వలె కట్టు, నొసడికి బాస్కము వలె కట్టు. ఇవి అభ్యసింపజేయి, అలవాటు చేయి అని చెప్తున్నాడు. కనుక తండ్రులుగా ఉన్నటువంటి మనము కూడా మన పిల్లలకి దేవునిని గూర్చినటువంటి జ్ఞానమును నేర్పించాలి, దైవభక్తి నేర్పించాలి. దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఈ రోజున పిల్లలకి అర్థం కావట్లా, వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. మంచి మాటలు ఎవరికి నచ్చట్లా, మంచి మాటలు ఎవరికి నచ్చట్లా. బాగుపడమని చెప్పేవాడు కఠినంగా చెబుతాడు, చెడగొట్టేవాడు నవ్వుతా చెబుతాడు. అంతే, నవ్వుతా చెప్తాడు. కఠినంగానే ఉంటాను నేను ఎప్పుడు. ఎందుకు అంటే నువ్వు బాగుపడాలని, దేవుని ఎదుట నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలని. అదే 6వ అధ్యాయం చూడండి, 6వ వచనంలో అంటున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలో నీ హృదయంలో ఉండాలి, నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి. నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు వాటిని నేర్పించాలి. ఏమి నేర్పిస్తున్నారు ఇప్పుడు పిల్లలకి? ఏదైనా పాట వస్తే డాన్స్ చేయాలంటే వాడు అసలు నడవలేకపోతే
ఇట్లా అంటున్నాడు వాడు. పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు? డాన్సులు నేర్పిస్తున్నావు. దేవుని పాట వచ్చినా సరే డాన్స్ చేస్తాడు. సర్వోన్నతుడు ఆ పాట కూడా డాన్సే. ఎందుకు? మన పిల్లలకి మనం అట్లా నేర్పిస్తున్నాం. పాటలు ఈరా ఈరా డాన్స్ డాన్స్ నేర్చుకుంటున్నారు. ఆ శ్యామ కొడుకు వాడికి ఆ పిల్లలంతా వీళ్ళంతా యవనస్తులంతా వాడిని డాన్స్ నేర్పిస్తున్నారు. ఇక్కడికొచ్చి పాటగా వేస్తాడు. రాయ్ అగో దెబ్బకు మొహం మార్చాడు. ఏడవాలా? తప్పని తెలియాలా? మనం నేర్పించే విధానంలోనే ఉంటుంది. బలేస్తున్నా కానీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు డాన్స్ బేబీ డాన్స్కి కూడా ఎన్నిక అవుతారు. ఏమి నేర్పిస్తున్నావు? వాక్యాన్ని నేర్పించు. వాక్యం నేర్పించాలి. అది వాళ్ళ హృదయంలో ఉండాలి. పాటలు నేర్పించు. వారు పాడుతూ తిరగాల. అలాగుండాలి అంటున్నాడు. నీవు నీ కుమారులకి ఇవన్నీ కూడా అభ్యసింపచేయి అన్నాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. తండ్రి అయినటువంటి దావీదు గారు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. సొలొమోనా ఇట్రా కూర్చోయా, నా దగ్గర కూర్చో, నేను చెప్పే మాటలు వినరా అంటున్నాడు. ఏం డాడీ అని కూర్చున్నాడు. రాజ్యం నీ చేతికి ఇచ్చాను, నీవు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి అయ్యా. అంటే నువ్వెక్కడికి వెళ్తావు డాడీ ఇప్పుడు? అంటే లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నా. నా వయసు అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానయ్యా. కాబట్టి ఇప్పుడు నీవు ధైర్యం తెచ్చుకో. ఇప్పటివరకు ఎలా ఉన్నావు? ధైర్యం లేకుండా ఉన్నావా? ప్రార్థన చేయడానికి ధైర్యం లేదా? పాటపడడానికి ధైర్యం లేదా? నీవిప్పుడు ధైర్యం తెచ్చుకో. నేను లోకులందరూ పోవలసినటువంటి మార్గంలో వెళుతున్నా. నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరముగా ఉండు. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినటువంటి ప్రతి దానిని నీవు కాపాడుకో. రాజ్యాన్ని కాపాడుకో, సైన్యాన్ని కాపాడుకో, బంగారము వెండి కాపాడుకో. దేవుడు నీకు చేయమన్న పని నీవు జాగ్రత్తగా చెయ్యి. ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వే పని పూనుకొని నేను వింటున్నారా? యవనస్తులు వినండి అయ్యా, మీరు చేయవలసిన పనులు ఇయే. ధైర్యం తెచ్చుకోండి, భయపడవద్దు, నిబ్బరముగా ఉండండి. సంఘము కొరకు మీరు చేయవలసిన పనులు, కుటుంబములు మీ తల్లిదండ్రుల కొరకు చేయవలసిన పనులు, దేవుడు మీకు అప్పగించిన పనులు ఎందులోనూ లోపము లేకుండా చేయాలి. ఎందులో కూడా నీలో లోపము కనపడకూడదు. నీకు అప్పగించిన ప్రతి పనిని నమ్మకముగా చేయి. సంఘము కొరకు ప్రయాసపడు, పాటుపడు అని ఆయన అన్నీ చెప్పి ఎవరితో ఎలా ఉండాలో జాగ్రత్తలు నేర్పించాడు. అందుకని సొలొమోను సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించండి. తండ్రులారా, మీ పిల్లలను పెంచే మార్గం, మీరు అదే మార్గంలో ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తారు. ఒక విషయం నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మీకు ఒకవేళ విసుగు రావచ్చేమో కానీ, విసుగు పడవచ్చు కానీ చెప్పడం మాత్రం మానను. ఎందుకు అంటే ఆడపిల్లల తల్లిని అనుసరిస్తారు. ఆడపిల్లలు తండ్రిని ప్రేమిస్తారు కానీ తల్లిని అనుసరిస్తారు. తల్లి నడిచే మార్గం ఆడపిల్లలు అనుసరిస్తారు. కుమారులు తల్లిని ప్రేమిస్తారు కానీ అనుసరించేది తండ్రి మార్గం. నీవు నీ కుమారులకి నీ కుమార్తెలకి తల్లిగా నీవు ఒక ఆదర్శవంతురాలుగా బ్రతుకుతున్నావా? నిన్ను చూసి నీ పిల్లలు, నీ కుమార్తెలు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించడానికి మాదిరికరంగా బ్రతుకుతున్నావా? ఒకవేళ మీరు అనొచ్చు, పాస్టర్ గారు మేము మాదిరికరంగానే ఉన్నామని. అవును, వాస్తవమే. చాలామంది తల్లులు తెలుసు, ఒక దైవభక్తి కలిగిన మాదిరికరమైన జీవితంలో జీవిస్తున్నారు. కానీ కుమార్తెలు అలా లేరు. వీళ్ళు టిక్ టాక్లు అంట.
టిక్ టాక్లు. ఏం టాక్లు? అవి లేవుగా పాస్టర్ గారు ఇప్పుడు. అంటే అవి లేకపోతే వేరే రాలా? ఇన్స్టాగ్రాములో పరిచయాలు, అందులో షాటింగ్లు, అందులో జంపింగ్లు, అందులోనే షూటింగ్లన్నీ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. జాగ్రత్త. ఈ ఈ ఫోన్లు వచ్చినాకే పిల్లలు చాలామంది చెడిపోయారండి. అంటే అంతకుముందు చెడిపోలేదా అంటారు. అంతకుముందు చెడిపోయారులే, కానీ పబ్లిక్గా పాడవుతున్నారు ఇప్పుడు. ఎక్కడ చూడు అదే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి మనం ఇంకా వాళ్ళ ముందు వేరే విధంగా ఉంటే వాళ్ళు ఇంకా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. మా మమ్మీ అసలు ఫోన్ పట్టుకుంటే వదలదండి అంటే అని పిల్లలకి తెలిస్తే పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా రా అంటే ఉండు మమ్మీ ఉండు అంటారా? చెప్పండి, ఏమున్నాయి ఏ? కాబట్టి తల్లిని ఫాలో అవుతారు ఆడపిల్లలు. ప్రేమించేది తండ్రినే. తండ్రిని ఫాలో అవుతారు మగపిల్లలు, ప్రేమించేది తల్లిని. కాబట్టి నువ్వు చేస్తూ నీ పిల్లలకి ఏ మంచి చెప్పలేవు. నువ్వు చేయకుండా నువ్వు బ్రతుకుతుంటే చాలు, నువ్వు నడుస్తుంటే చాలు, నీ మార్గాన్ని నీ పిల్లలు అనుసరిస్తారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, పిల్లలారా, కుమారులారా, తండ్రి ఉపదేశమును వినండి, మీరు వివేకమునందునట్లు ఆలకించండి, పాలించండి, పాటించండి. దేవుడు మీ జీవితాల్ని యోగ్యులుగా చేస్తాడు. పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలమైన మనలను కూడా ప్రేమించాడు. ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు 3వ అధ్యాయం 12వ వచనంలో, పరమ తండ్రి అయిన దేవుడు 3వ అధ్యాయం 12వ వచనమేనా? చదవను. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, నీ దేవుడైన యెహోవా మీద నీవు తిరుగుబాటు చేయొచ్చు, మాటలను అంగీకరించక ఎలాగూ ఉండవద్దు అన్నాడు. భ్రష్టులైన బిడ్డలారా అంటున్నాడు 25వ వచనం. 25వ వచనంలోనా? భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి. దేవుడు అంటున్నాడు, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలుగా మనల్ని స్వీకరిస్తున్నాడు. ఎందరూ తనను అంగీకరించారు వారందరూ దేవుని పిల్లల గుట్టకు అధికారం ఇచ్చాడు. మనమందరం దేవుని పిల్లలమే. మన పరమ తండ్రి మనల్ని పిలుస్తున్నాడు. నీవు లోకంలో కలిసిపోయావా? లోకమును అనుసరిస్తున్నావా? నిత్య నరకాగ్నికి సమీపంగా ఉన్నావా? భ్రష్టులైనటువంటి పిల్లలుగా బ్రతుకుతున్నావా? అయినను పర్వాలేదు, మీరు తిరిగి రండి. మీరు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రండి అంటున్నాడు దేవుడు. దేవుని దగ్గరికి రా, పాపులారా మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా మీరు తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ప్రియ సహోదరి సహోదరులారా, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనం పిలుస్తున్నటువంటి దేవుడు రోమపత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు ఆయన, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే భ్రష్టులమైన పిల్లలమై ఉండగానే పరమ తండ్రి మనలను ప్రేమించి తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించి మనకు రక్షకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆ మధ్య కాలంలో పిడి సుందర గారి పాట ఒకటి ఉంది, తండ్రి మనస్సు తెలుసుకో, తండ్రి ఆజ్ఞను పాటించు అని. తండ్రి మనస్సు ఏమిటో తెలుసుకో. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మనస్తత్వం లోబడ నొల్లని జనుల వైపు, పిల్లల వైపు దినమెల్లా నా చేతులు చాసి ఉంచానంటున్నాడు. ఎంత భయంకరమైనదో తెలుసా? రోజంతా అందరూ 2 చేతులు ఎత్తి మనం దేవుని స్తుతించుదామంటే అందరూ ఎత్తరులే 2 చేతులు. కొంతమంది 2 చేతులు ఎత్తుతారు, కొంతమంది ఏమో ఇప్పుడు స్టైల్ కదా,
ఈ పాటల స్టైల్ ఇప్పుడు. అంటే ఒక చేత్తో ఊగటం, ఆరాధన దైవారాధన ప్రభు యేసుక్రీస్తు. రెండు చేతులు ఎత్తి మనం దేవుణ్ణి ఆరాధించుదామంటే అది కూడా స్టైలే. రెండు చేతులు ఎత్తుతారు అనుకో, ఒకవేళ ఎంతసేపు ఉంచగలవు నువ్వు? ఎంతసేపు అండి? కొంచెం సేపే. తర్వాత చేతులు నొప్పులు వస్తాయి, ఎవరికైనా వస్తాయి, నీకైనా నాకైనా ఎవరికైనా చేతులు నొప్పులు వస్తాయి. రెండు చేతులు కొంచెం దిగిపోతాయి, తర్వాత అసలు దించలేము. మరి ఆయన మన వైపు అంట చేతులు చాచి, రండి నా పిల్లలారా రండి అని దేన్న మెల్ల ఆయన చేతులు చాసే ఉంచాడంట. ఎవరి వైపు అంటే లోబడనోళ్ళని జనుల వైపు. మనమే ఆయన పిల్లలం. లోబడనోళ్ళకు పోతున్నావు, లోబడుతున్నావా? వాక్యమును వింటున్నట్టు నటిస్తున్నావు. వాక్యము నీ చెవుల్లోనికి వెళ్తుందో లేదో తెలియదు, కానీ లోపలికి మాత్రం మనసులోకి వెళ్ళట్లా, హృదయంలోనికి దిగట్లా. వింటున్నట్టే ఉంటున్నావు. వినుటకు విందురు తలలు ఊపుచను వహించరు పరమధనుని భూమిలో అని దేవుని మాట గ్రహించని వారుగా ఉంటున్నారు. ఎంతకాలం అలా ఉంటావు? ఇప్పుడైనా సరే ప్రభువు పిలుస్తున్నాడు. లోబడనొల్లని జనులారా నా వైపు రండి అంటున్నాడు. భ్రష్టులైన పిల్లారా నా యుద్ధకు రండి అంటున్నాడు. దినమెల్లా ఆయన చేయి చాచి ఉంచాడు గనక కరుణ కలిగినటువంటి తన హస్తంలోనికి మనం వెళ్దాం. క్రూరుడైన కుమారులు ఉన్న దయగలిగిన తండ్రి, మన పరమ తండ్రి, ఆయన వద్దకు వెళ్ళి ఆయన ప్రేమించి సమస్తం నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. హుషారు లేదు ఎవరికి. లేవాలి, చట్మంటి లేవాలి. అసలు ఏ ముసలాళ్ళలాగా చేస్తున్నారు అందరూ. ముసలి నేనే కింద కూర్చొని గమనం లేస్తానే. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నీ ప్రగతిని స్వాధీనమా యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదమున చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదములు చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోదా స్తుతి అందరం కలిసి సింహమా యేసయ్యా, ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన,
ఆరాధనాలకై నాది గుదశలని నీవేనని అనతి కాలన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నాది కుదశలని నీవేనని అనతి కాలన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? దేవుడు మన మీద తన జాలిని చూపిస్తున్నాడు. ఆరాధన సమయంలో మనల్ని ప్రేమించినటువంటి దేవుడు తన ప్రాణములు పెట్టి రక్తంలో చిందించి సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచాడు. ఆయనను బయటకు వచ్చిన వారు, బాల్కనీలో ఉన్నవారు, మందిరంలో ఉన్నవారు అందరూ కలుపుయండి, చప్పలు కొట్టు. దేవుడిని ఆరాధించుతున్నాను. మనుషులు ఎదుట నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా ఆరాధన స్తుతి పాడాలి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నారాధన నీవే కదా నారాధన నీవే కదా హల్లెలూయా హల్లెలూయా నారాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. అందరూ మోకరించుదామండి. స్తోత్రం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి.
ఆరాధనలో ఉన్నాం. ఎవరు అనాలోచనగా ఉండవద్దు. బయట కూర్చున్నా, నువ్వే ప్రాంతంలో కూర్చున్నా సరే, ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందుతున్నావనే భయం నీలో ఉన్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఆరాధనలో పాలు పొందుతావు. బాల్కనీలో ఉన్నా, లోపల కూర్చున్నా, బయట కూర్చున్నా అందరూ ఏకీభవించండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది. క్షమించు అపరాధములను, క్షమించు అపరాధిని యేసయ్యా కృప నిన్ను కోటి తిని తొలువాలతో చేరితిని, సిలువాకు నిన్ను గొట్టితిని, తొలువాలతో చేరితిని, కలుషములను మోపితిని, కలుషములను మోపితిని, దోషుడనేను ప్రభువా, దోషుడనేను ప్రభువా, అపరాధిని యేసయ్యా కృపచు భూమయ్యా, ప్రకాలో కీలిబా దించితిని, మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా, అపరాధి ప్రభు యొక్క శరీరంలో పాల్పొందుతూ ఉండండి. మీ చేతి చూపించి పరిచారకులు మీ వద్దకు వస్తారు, అందులో పాల్పొందండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభుత్వ వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వారు ప్రభు యొక్క శరీరమును గుర్చో రక్తమును గుర్చో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. ఎలాగూ చేసి రొట్టెను తిని పాత్రను త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువారు తమకు శిక్షావిధి కలుగుటికై తిని త్రాగుచున్నారు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే వెర్రితనముగాను నాది, నశించు వారికి నీ సిలువా ధరించు సైతాను, నన్ను వెంబాడించు సైతాను, నన్ను బేదా ఏది నీ రక్తమే దును మాడేది నీ రక్తమే, నీ రక్తమే తండ్రి
పాపిని కడిగి పవిత్రపరచు. నీ రక్తమే నన్ను శోధించు. అందరు లేచిన పడండి. బ్రదర్, మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాను దినాహారము నేడు మాకు దాయిచ్చేది. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి. రేపు మధ్యాహ్నం 4 తుఫాన్ నగర్ 4వ లైన్లో నిన్ను కన్న తండ్రి నీ కోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక దైవాలోచనలని విలేక తండ్రి ఆశ తెలుసుకోక